టీడీపీతో కలిసి వైసీపీపై పోరాటం అంటూ ప్రతిపక్షంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన తనకు తాను ఏకపక్షంగా స్టేట్మెంట్లు ఇస్తోంది. కలిసొస్తే కలుపుపోతాం అంటూ పొత్తులపై నిర్ణయాన్ని బీజేపీ కోర్టులోనే వదిలేసింది. పొత్తులపై అధిష్టానం డెసిషన్ ఫైనల్ అంటూ స్టేట్ బీజేపీ అంటోంది. వస్తోంది ఎన్నికల కాలం, ఉందిలే చాలా టైం అనుకునే లోపు జరగరాని నష్టం జరిగితే అసలు బీజేపీ రాబోయే ఎన్నికల్లో సింగిల్ గా వెళుతుందా? ఎవరితోనైనా మింగిల్ అయ్యే ఛాన్స్ ఉందా? అసలు కమలం పెద్దల మైండ్ లో ఏముంది? జగమంత కుటుంబం, హిందీ బెల్ట్లో ఎదురులేని రాజకీయం, జాతీయ స్థాయిలో తిరుగులేని అధికారం. కానీ ఎందుకో సౌత్ బెల్ట్లోకి వచ్చేసరికి తెలియని తడబాటు, మిత్రులతో ఎడబాటు, తెలుగు రాష్ట్రాల్లో ఊహించని తిరుగుబాటు. బీజేపీ అంటే ఏంటి? 2 పర్యాయాలు దేశాన్ని ఏలిన తిరుగులేని శక్తి. బీజేపీ అంటే ఏమిటి? 3వసారి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న యుక్తి. అలాంటి బీజేపీ ఏపీకొచ్చేసరికి ఎదుగు బొదుగు లేక ఎక్కడ మొదలు పెట్టిందో అక్కడే ఉన్నట్టు ఉత్సాహం లేక నిరుత్సాహంగా నడుస్తోన్న పార్టీగా మిగిలిందా అన్న చర్చ మొదలైంది. ఒకప్పుడు కమలం పొత్తు కోసం, కమలం ఆశీస్సుల కోసం, కమలం పెద్దల పిలుపు కోసం ఆ పార్టీ గుమ్మం బయటే పడిగాపులు కాసిన పార్టీలు ఇప్పుడెందుకు అటువైపు చూడ్డలేదు? కమలం పెద్దల అపాయింట్మెంట్ కోసం ఆరాటపడిన అధినేతలు ఇప్పుడెందుకు ఆ ఊసు ఎత్తడం లేదు? మీకు మీరే మాకు మేమే అన్న తరహాలో ఎవరి రాజకీయం వారు నడుపుతున్నారా? ఎవరి పొత్తు ధర్మం వారు పాటిస్తున్నారా? ఎందుకిలా జరిగింది, జరుగుతోంది అంటే స్వయం కృతాపరాధమే అన్నది కొందరి విశ్లేషణ. దేనికైనా టైం రావాలిగా అన్నది మరికొందరి వివరణ. ఏపీలో బీజేపీ ఒంటరి నడకేనా? 2024లో ఆ పార్టీతో కలిసి నడిచే పార్టీలు లేవా అన్న డీప్ డిస్కషన్ కాస్త గట్టిగా జరుగుతోంది. కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ ఒకే మాట ఒకే పొత్తు అన్న తరహాలో ఏపీలో రాజకీయం నడిచింది. జనసేనతో తప్ప టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు పదే పదే బల్లగుద్ది మరీ చెప్పారు. మరోవైపు టీడీపీ బీజేపీకి దగ్గర కావాలని తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చింది. కానీ టీడీపీ స్నేహహస్తాన్ని కమలం తిరస్కరించింది. కారణం 2014 ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేసిన టీడీపీ 2019 ఎన్నికలకు ముందు ప్లేటు ఫిరాయించడం. బీజేపీ విధానాలపై జాతీయ స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. మోడీ ఖబర్దార్ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించడం కూడా బీజేపీకి కోపం తెప్పించింది. ఆనాటి చంద్రబాబు మాటలను కమలం గుర్తు చేసుకుని మరీ అలాంటి అవకాశవాద రాజకీయాలకు తాము దూరమంటూ చెప్పుకొచ్చింది. అయితే బీజేపీతో నేరుగా బంధం బలపడకపోవడంతో జనసేనకు టీడీపీ దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. విశాఖ ఘటనలో పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నేరుగా పరామర్శించడం, తర్వాత చంద్రబాబుకు పలు సందర్భాల్లో జనసేన మద్దతు తెలపడం, ఇలా టీడీపీ జనసేన మధ్య బంధం బలపడసాగింది. ఇలా టీడీపీ జనసేనతో సన్నిహితంగా మెలుగుతూ బీజేపీతో టైఅప్ కోసం ప్రయత్నించింది. అటు పవన్ కళ్యాణ్ సైతం ప్రభుత్వ ఓటు చీలకూడదంటే టీడీపీని కలుపుకుని పోవడమే మంచిదన్న అభిప్రాయం ఢిల్లీ పెద్దల ముందు వ్యక్తం చేస్తూ వచ్చారు. బీజేపీ రూట్ మ్యాప్ కోసం జనసేన నెలల తరబడి వెయిట్ చేసింది. ఓ దశలో జనసేన బీజేపీ కింద పనిచేస్తుందా అన్నంతగా కమలం పెద్దల సాన్నిహిత్యం కోసం పరితపించిపోయింది. ఈ సందర్భంలో ఓ రకంగా జనసేన ప్లస్ టీడీపీలను శాసించే స్థానంలో బీజేపీ ఉండేది. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. సీన్ కట్ చేస్తే కర్ణాటక ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. కమలం ఊహించని విధంగా పరాజయం చెందడం, కాంగ్రెస్ పుంజుకోవడంతో బీజేపీ స్టాండ్ మారిపోయింది. టీడీపీకి ఫోన్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వని బీజేపీ ఏకంగా ముఖాముఖి మీటింగే పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి భేటీ అయ్యారు. వీరి భేటీలో పొత్తు అంశం కూడా చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఇక టీడీపీ ప్లస్ బీజేపీ ప్లస్ జనసేన పొత్తు ఖాయమేనన్న ప్రచారం జోరందుకుంది. 2024లో వైసీపీని గద్దె దించేందుకు ఈ 3 పార్టీలు ఏకమవబోతున్నాయన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ దశలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమించారు. పురంధేశ్వరి నియామకం కూడా టీడీపీకి దగ్గరయ్యేందుకే అన్న ప్రచారం కూడా జరిగింది. ఇలా టీడీపీ ప్లస్ జనసేనతో ఆల్మోస్ట్ బంధం కన్ఫర్మ్ అవుతోందనగా పెద్ద ట్విస్ట్, రాజకీయంగా పెను భూకంపం ఏపీలో చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో
టోటల్ ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. దగ్గరవుతారనుకున్న వారు దూరంగా ఇంకా దూరంగా జరిగిపోయారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ సాక్షిగా టీడీపీతో కలిసి తాము రాజకీయ ప్రయాణం చేస్తామని పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా ప్రకటించడం రాజకీయంగా పెను సంచలనమే. అందుకని దీన్ని సమిష్టిగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ రోజున జనసేన కార్యవర్గానికి, పార్టీ సభ్యులందరికీ కూడా మీరందరూ ఈ పరిస్థితులు చూడండి. నన్ను కూడా రానివ్వట్ల. నేను మొన్నటి దాకా ఏ నిర్ణయం తీసుకోలా. ఉంటే బాగుంటుందని చెప్తున్నా. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. పొత్తు ప్రకటన పవన్ కళ్యాణ్ తొందరపాటు నిర్ణయమని కొందరు విశ్లేషిస్తే, అదును చూసి పదునైన పొత్తు బాణం వదిలారు అన్నది రాజకీయ అనుభవజ్ఞుల మాట. ఎన్డీఏలో భాగస్వామిని అని చెప్తూనే పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతకు మద్దతుగా నిలవడం కమలానికి షాకిచ్చింది. అదే సమయంలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్నిచ్చింది. అధినేత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు పవన్ కళ్యాణ్ కొండంత అండగా నిలబడ్డట్లయింది. బీజేపీతో పొత్తు కంటే టీడీపీతో ముందుకు సాగడమే నయమని ఆ క్షణంలో జనసేన అధ్యక్షుడు భావించారా? పొత్తు మాట ఆవేశంలో వచ్చిందా అన్నది పక్కన పెడితే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నది సరైన నిర్ణయమే అన్నది మెజారిటీ పొలిటికల్ ఫాలోయర్స్ అభిప్రాయం. ఈ ఒక్క మాటతో బీజేపీ పైకి నార్మల్ గా మాట్లాడినా లోపల మాత్రం కుమిలిపోయింది. పొత్తు నిర్ణయం అధిష్టానానిదే అంటూ ఆ పార్టీ అధ్యక్షురాలు పదే కవర్ చేస్తూ ఇప్పటికీ తాము జనసేనతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకొస్తున్నారు. నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకుముందు ఏమన్నారు, వారు ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారి నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి మేము పవన్ కళ్యాణ్ పొత్తు డెసిషన్ పై ఏపీ బీజేపీలో అంతర్గతంగా పెద్ద చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసొస్తుందా లేదా అన్న విషయం బీజేపీనే తేల్చుకోవాలని జనసేన పొత్తు బాల్ను కమలం కోర్టులో తెలివిగా వేసింది. ఇటు బీజేపీ కూడా పొత్తుల విషయం అధిష్టానమే తీసుకుంటుందని అంతే తెలివిగా పొత్తు అంశంపై ఆచితూచి స్పందిస్తూ వస్తోంది. అయితే పైకిలా చెప్పుకొస్తున్నా బీజేపీలో మాత్రం అంతర్మథనం సాగుతోంది. తమతో పొత్తులో ఉన్నామని చెప్తూనే టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ ఎలా ప్రకటన చేస్తారన్న అసహనం బీజేపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై బీజేపీ కోర్ కమిటీలో చర్చించింది. అలాగే చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలపై కూడా కోర్ కమిటీలో డిస్కస్ చేశారట. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి కామెంటుపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నది ఏపీ బీజేపీ మాట. అలాగే పవన్ అభిప్రాయాలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తామని, పొత్తులతో పాటు పవన్ కామెంట్ల విషయంలో జాతీయ పార్టీ సూచనల మేరకు వ్యవహరిస్తామంటున్నారు కమలం నేతలు. అయితే పవన్ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కోర్ కమిటీలో కొందరు నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన డిస్కస్ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏలోనే ఉన్నట్లు పవన్ చెప్తున్నందున సంయమనం పాటించాలని సీనియర్ నేత అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే జనసేన కమలంతో అంత క్లోజ్ గా ఉండి ఆల్ ఆఫ్ సడన్ గా ఎందుకు దూరమయ్యారు అన్నదానిపైన కొన్ని విశ్లేషణలు వినపడుతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు శక్తి వంచన లేకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావించిన టీడీపీ అధినేతకు రాజకీయంగా దొరికిన ఆయుధమే జనసేన. అందులో భాగంగానే బీజేపీ సరౌండింగ్ లో ఉన్న జనసేనను తమ వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు 100% సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు వైసీపీతో బీజేపీ మరింత సఖ్యతగా ఉండడం కూడా జనసేన అధినేత మైండ్ సెట్ ను మార్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మధ్య జరిగిన పరిణామాలు జనసేనలో బీజేపీపై తమ వైఖరి మార్చుకునేలా చేశాయన్న చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాలంలో జగన్ పట్ల మోదీకి, మోదీ పట్ల జగన్ స్పష్టమైన అవగాహనతో ఉంటూ వస్తున్నారన్న అభిప్రాయం కూడా జనసేన నేతల్లో బలంగా నాటుకుపోయింది. అందుకు కారణాలు ఆ మధ్య ఏపీ కేంద్రంగా 10,000 కోట్లకు పైగా ఏకమొత్తంలో నిధులు విడుదల చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్కే కాదు, అనేక రోడ్డు ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. పోలవరం నిర్మాణానికి అవసరమైన నిధులకు ఆమోదం తెలిపింది. ఇవన్నీ జనసేనను ఆలోచనలో పడేసుండొచ్చు. అలాగే రూట్ మ్యాప్ అంశంలోనూ బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న అంశం
పవన్ బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇలాంటి అంశాలన్నీ జనసేన మైండ్ సెట్ ను మార్చి ఉంటాయని, ఓవైపు తమతో పొత్తు సాగిస్తూనే వైసీపీకి బీజేపీ అండగా ఉండడం జనసేనకు నచ్చకే బీజేపీకి దూరంగా జరిగుండొచ్చన్న చర్చ జరుగుతోంది. కర్ణాటక రిజల్ట్ వరకు బీజేపీ గీసిన బరిలోనే జనసేన ఉండేది. ఆ గిరిలోకి వచ్చేందుకు టీడీపీ తహతహలాడింది. కానీ సీన్ కట్ చేస్తే వస్తే రండి లేకపోతే మీ ఇష్టం అనే లెవెల్కి ఏపీ బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకు ఇలా జరిగింది? బీజేపీతో టీడీపీ ప్లస్ జనసేన లాభం లేదని డిసైడ్ అయ్యాయా? అందుకే కమలానికి దూరంగా జరిగాయా? ఇదంతా బీజేపీ స్వయంకృత అపరాధమేనా? మిషన్ సౌత్ ఇండియా 2024 బీజేపీ ప్లాన్ ఇదే. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో సత్తా చాటిన బీజేపీ సౌత్లో ఆ స్థాయి ప్రదర్శన కనిపించడం లేదన్నది వాస్తవం. కర్ణాటకలోనూ అధికారం కోల్పోవడం ఆ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా జెండా పాతాలన్న కసితో ఉంది. అయితే తెలంగాణలో ఆ కసి కనిపిస్తున్నా ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో ఓ రకంగా ఫైర్ అనిపించుకుంటోన్న బీజేపీ ఏపీలో మాత్రం ఫ్లవర్గానే మిగిలిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణం, తెలంగాణలో ఏం ఇష్యూ జరిగినా ప్రభుత్వ వైఫల్యం ఉన్నా బీజేపీ నేతలు టేకప్ చేస్తున్నారు. ఏపీ విషయానికొస్తే బీజేపీ పేరు కూడా వినిపించడం లేదు. కనీసం మిత్రపక్షం జనసేన హడావిడి చేస్తుంటే వారితో కలిసి పోరాటం కూడా చేయలేకపోతోందన్న అపవాదు ఏపీ బీజేపీపై వినిపిస్తోంది. కేవలం ప్రభుత్వంపై ఏదో విమర్శలు చేయాలని చేయడం తప్ప ప్రజల్లో బలంగా పోరాడుతోన్న పరిస్థితి కనిపించడం లేదు. అలాగే అగ్రనేతల పర్యటనలను హైలైట్ చేయడంలో ఏపీ బీజేపీ విఫలమైందన్న విమర్శలొచ్చాయి. మామూలుగా ఏపీలో బీజేపీ బలం అంతంత మాత్రంగానే ఉంది. పెద్దగా ఓటింగ్ శాతం లేని పార్టీ బలపడాలి అంటే కీలకమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలి. కానీ ఏపీలో మాత్రం ఎవరూ బీజేపీ వైపు చూస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక కీలక నేత బీజేపీలో చేరారు అని వార్త విని చాలా ఏళ్లే అవుతోంది. ఇలానే పరిస్థితి ఉంటే ఏపీలో బీజేపీ బలపడేది ఎలా అని ఆ పార్టీ నేతలే ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే బీజేపీకి దక్షిణాదిలో ఎక్కడ పొత్తులు లేరు అని పెద్ద ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ త్వరలో వాళ్ళు కఠినమైన నిర్ణయం తీసుకోరు, ఆగుతారు. పరిస్థితులు 5 రాష్ట్రాల ఎలక్షన్స్లో ఎలా వెళ్తాయి చూస్తారు. ఇప్పుడు తెగిపోయినా బీజేపీ ఇప్పుడు ఇవాళ పొత్తు అక్కర్లేదన్న 5 రాష్ట్రాల ఎలక్షన్స్ తర్వాత అడిగితే పొత్తు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు. రాజకీయంలో ఫైనల్ నిర్ణయం అనేది లేదు కాబట్టి పొత్తు ఎప్పుడైనా ఇరిగిపోవచ్చు, పొత్తు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి బీజేపీకి ఇంకా టైం ఉన్నది నిర్ణయం తీసుకుందా. పురంధేశ్వరి రాకతో పార్టీ బలపడుతుందని ఆ పార్టీ కేడర్ ఆశించింది. కానీ అనుకున్నంత దూకుడు కనిపించడం లేదు. కారణం, పార్టీలోని కీలక నేతలు ఆమె వెంట నడవకపోవడమేనన్న చర్చ జరుగుతోంది. పురంధేశ్వరి ఒంటరి నడక తప్ప బీజేపీలో కమలం చప్పుడు లేకపోవడం కూడా జనసేన ఆ పార్టీకి దూరంగా జరగడం వెనుక ప్రధాన కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇక విభజన హామీలపైన బీజేపీ వైఖరి ఏపీలో వ్యతిరేకత తెచ్చిందన్న చర్చ సాగుతోంది. అయితే బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల వాటా తేల్చేందుకు సరికొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసినా అది ఎన్నికల స్టంట్గానే ప్రజానీకం భావించే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా లోకేష్ ఢిల్లీలోనే ఉండి ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా ఢిల్లీ పెద్దల ఆశీస్సులో ఏదో అడ్డదండలో పొందడానికి చాలా విఫలయత్నం చేస్తున్నారు. అందరూ కూడా కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్ట్ జరిగి ఉండదని చెప్తున్నా కానీ లోకేష్ మటుకు వాళ్ళకి ఏం సంబంధం లేదని క్లీన్ చిట్ ఇస్తున్నారు. అంటే ఇప్పటికి కూడా టీడీపీతో పూర్తిగా తెంచుకోకుండా కొంచెం దాన్ని అలా అట్టి పెడుతూ ఉన్నారు. ఇంకా మూడోది, జనసేన మాతో ఉంటూ ఎన్డీఏలో ఉంటూ అటు వెళ్ళటం ఏంటి అనే దాని మీద వాళ్ళు ఏమి ఆగ్రహం వెలిపించకుండా ఈ విషయం మా అధిష్టానం చూసుకుంటుంది. ఈ మధ్యలో మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పరిణామాల మీద ఆయన కేంద్ర నాయకులతో రేపు కాకపోతే తొందరలో ఆయనతో కూడా వాళ్ళ మద్దతు, జగన్ వైసీపీ మద్దతు తమకు ఉండడానికి కూడా వాళ్ళు పూర్తి జాగ్రత్త తీసుకుంటున్నారు. అంటే నిజానికి బీజేపీపై పొత్తు పెట్టుకుంటే వైసీపీకే లాభమన్న అభిప్రాయం కూడా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండే మైనార్టీలు, దళిత వర్గాల ఓటర్లు ఈసారి ప్రత్యామ్నాయానికి ఓటేయాలని అనుకున్నా మనసు మార్చుకునే వీలుంది. ఇది ఓ రకంగా మైనస్సే. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటే ఓట్ల పరంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు అన్న అభిప్రాయం జనసేనలోనూ అటు టీడీపీలోనూ కలిగుండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగని ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు ఏ పార్టీతోనూ వ్యతిరేకంగా లేదు. వైసీపీతోనూ సన్నిహితంగానే ఉంది. పైకి విమర్శలు చేస్తున్నప్పటికీ ఆ పార్టీకి సహకారం లభిస్తోంది.
ఇటు టీడీపీ ప్లస్ జనసేనకు దూరంగా జరగడం లేదు. నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయింది కూడా చాలా ఇబ్బందులు ఉండి కూడా ఎందుకు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీతోటి 100% నా మద్దతు తెలిపారంటే మీరు బలహీనంగా ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ బలహీన పరిస్థితిలో ఉంది అని ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు నేను మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పార్టీ అనుభవం ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం, జనసేన యువరక్తం మీకు చాలా అవసరం, జనసేన పోరాట పటిమ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్కి. మీ అనుభవం, తెలుగుదేశం అనుభవం, జనసేన పోరాట పటిమ రెండు కలిస్తే జగన్ని అధాపాతాళానికి తొక్కేయచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనందరం చాలా బలంగా బలిష్టంగా కలిసి ముందుకు తీసుకెళ్లాలి. 2014లో టీడీపీ బీజేపీకి 106 సీట్లు రాగా వైసీపీకి 67 సీట్లు దక్కాయి. జనసేన పోటీ చేయలేదు. ఈసారి అవే పొత్తులు రిపీట్. అయితే జనసేన పోటీ చేయనుంది. టీడీపీ బీజేపీ జనసేన మధ్య 175 సీట్లలో షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పదవుల పందేళ్లలోనూ మున్ముందు కొత్త తలనొప్పులొచ్చే అవకాశం ఉంది. 10 ఏళ్ల రాజకీయ పోరాటం తర్వాత కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం వల్ల జనసేనలో అసంతృప్తి ఉంది. అధికారంలో భాగం కాలేకపోతున్నామన్న భావన కూడా బలంగా కేడర్లో ఉంది. ఎలాగైనా 2024లో అసెంబ్లీలో అడుగు పెట్టాలి అన్న నిర్ణయానికి వచ్చింది జనసేన. దీనికి టీడీపీతో పొత్తొక్కటే పరిష్కారమని నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్. సరిగ్గా టీడీపీ సంక్షోభంలో ఉన్న సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని పొత్తు ప్రకటించారు. బీజేపీ జనసేన మధ్య స్నేహం ఉంది. కానీ ఇద్దరూ కలిసి వెళ్లినా సీట్లొస్తాయో రావోనన్న అనుమానం పార్టీలో ఉంది. 2020లో అవసరానికి ఎన్డీఏతో చేతులు కలిపినా రాజకీయంగా ఉనికి కాపాడుకోవాలన్న అభిప్రాయం జనసేనలో ఉంది. ఇందులో భాగంగానే బీజేపీ కంటే టీడీపీతోనే కలిసి వెళ్లడం మంచిదనే నిర్ణయానికి జనసేన వచ్చిందన్న డిస్కషన్ జరుగుతోంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నామన్న పవన్ అనూహ్యంగా పొత్తులపై చేసిన ప్రకటన రాష్ట్ర బీజేపీని ఇరకాటంలో పడేసింది. కోర్ కమిటీలోనూ దీనిపై చర్చించిన నాయకులు చివరకు అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మా తరఫు నుంచి ఎటువంటి మార్పు లేదు. మేము కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి వారి నాయకత్వం, వారి ఆలోచనలో ఏమైనా మార్పు ఉంటే బహిరంగంగా వారే ప్రకటిస్తారు. మాకున్నటువంటి డ్యూటీ అలా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయటం. ఇక పొలిటికల్ నిర్ణయాలన్నవి కేంద్ర పార్టీ సరైన సమయంలో. ప్రస్తుతం బీజేపీతో జనసేన పూర్తిగా బ్రేకప్ చెప్పలేదు. అలాగని బీజేపీ నిర్ణయం కోసం వెయిట్ చేయడం లేదు. కలిసొస్తే కలుపుకుపోతామన్న ధోరణితోనే జనసేనుంది. సో పొత్తులపై అంతిమ నిర్ణయం బీజేపీకే వదిలేసింది. మరి అధిష్టానం పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనను ఎలా తీసుకుంటుంది? ఏపీలో ఇప్పటికిప్పుడు బీజేపీ బలం పెరిగే అవకాశం లేదు. కేంద్రంలో మద్దతు కావాల్సొస్తే వైసీపీ ఎలాగో సపోర్ట్ ఇస్తుందన్న లెక్కలు కాషాయం పెద్దల్లో ఉన్నాయి. మరి చూడాలి, జనసేన ప్లస్ టీడీపీతో బీజేపీ కలిసి సాగుతుందా, కటీఫ్ చెప్తుందా అన్నది.